ఈరోజు మిద్దె తోటలో ఏనుగు తొండం బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇవి చాలా పొడుగున్నాయి. నిజంగా ఏనుగు తొండం అయితే ఎలా ఉంటుందో అంత లెంతీగా వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఇలా చాలా లేతగా ఉన్నాయండి. కొంచెం గట్టిగా మనం ఇలా బెండ్ చేస్తే విరిగిపోయే అంత లేతగా ఉన్నాయి. ఇంకా వస్తాయి, ఇంకా చాలా పొడుగు వస్తాయి. నేనైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను కానీ, ఎందుకంటే మళ్ళీ వచ్చే చిన్న చిన్న పిందులు ఇవి తీస్తే కానీ అవి పాలినేషన్ చేసినా సరే రావట్లేదు. ఎందుకంటే వాటికి పోషకాలు సరిపోవట్లేదు. ఇంత సైజు కాయలు ఉన్నాయి కాబట్టి మొత్తం పోషకాలన్నీ ఇవే తీసేసుకుంటున్నాయి. ఇంక ఈ రెండు తీసేస్తే నెక్స్ట్ వచ్చేవి మళ్ళీ గ్రోత్ ఉంటాయి. అందుకని ఈరోజైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాం. కానీ నిజంగా చాలా పొడుగున్నాయండి. చూడండి ఏనుగు తొండం బీరకాయలు ఎంత బాగున్నాయో. అలాగే నాటు బీరకాయలు కూడా వచ్చాయి ఒక రెండు, అవి కూడా ఇప్పుడే హార్వెస్ట్ చేసుకున్నాం. ఈ నెట్లోనికి వెళ్ళిపోయి అవి బయటికి రావట్లేదు. అది కట్ చేసి తీస్తే కానీ మామూలుగా అలా తీద్దామంటే బయటికి రావట్లేదు అసలు. ఇవ్వండి, ఇవేమో నాటు బీర, ఇవి కూడా బాగానే వచ్చాయి. అటువైపు అంతా అయిపోయినాయండి బీరకాయలు. మళ్ళీ కొత్తగా ఇటువైపు పెట్టాను. ఈ వీటికి ఇప్పుడు స్టార్ట్ అయ్యిందనమాట క్రాపు. చూడండి ఎంత మంచి సైజు, ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చాయో అసలు. చాలా హెల్తీగా ఫ్రెష్గా. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. హార్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కనుపు చిక్కుడు అంటే ఈరోజు అయితే ఎన్ని కాయలు వచ్చాయో. ఇటువైపు ఒకటి ఉంది ఒక బ్యాగ్లో, అటువైపు ఒక బ్యాగ్లో ఒక మొక్క ఉంది, ఒక తీగ. ఈ రెండు కలిపి 1 కిలో వస్తాయేమో. చాలా బాగా వచ్చాయి. ఈ గింజలు అయితే భలే టేస్టీగా ఉన్నాయండి. ఈ రెడ్ చిక్కుడు కానీ, కనుపు చిక్కుడు కానీ, ఈ పర్పుల్ కలర్వి ఆ గింజలు చాలా గట్టిగా ఉంటున్నాయి. మంచి సైజుతో వస్తున్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఈ విత్తనం అయితే చాలా బాగుంది. ఈరోజైతే రకరకాల చిక్కుళ్ళు ఉన్నాయండి గార్డెన్లో. ఇంకా కొత్త రకాలు వస్తున్నాయి కానీ ఇప్పుడైతే ఇంకా హార్వెస్ట్కి రెడీగా లేవు. చిన్న చిన్న కాయలు వస్తున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి. నెక్స్ట్ హార్వెస్ట్కి అవి రావచ్చు. 5 రకాల చిక్కుళ్ళు అయితే ఇప్పుడు ఎక్కడండి, లాస్ట్ 2 months నుంచి హార్వెస్ట్ చేస్తున్నాం. ఈ పర్పుల్ కలర్లోనే ఒక 3, అంటే పర్పుల్ కలరు 365 days చిక్కుడు ఒకటి హార్వెస్ట్ చేస్తున్నాం, కనుపు చిక్కుడు ఒకటి. ఇంకోటి గుత్తులుగా లాస్ట్ 2 times చూసారు కదా, అవైతే ఇంకా బంచెస్ ఈరోజైతే ఇదిగోండి కొంచెం తక్కువ వచ్చాయని నేను ఇట్లా చేతితో తీసేస్తున్నాను. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయి, అక్కడక్కడ గుత్తులు ఉన్నాయి. ఈ రోజుకైతే కొన్నే ఉన్నాయి, ఇంకా కొన్ని ఇట్లా చేతితో తీసేస్తున్నాను. ఇవి కూడా బాగున్నాయండి. ఈ 3 కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ 3 కాకుండా మార్కెట్లో దొరికే బీన్స్ టైపు చిక్కుడు ఒకటి ఉంది, మళ్ళీ ఆల్ సీజన్ చిక్కుడు ఒకటి ఉంది. ఈ 5 మనం 2 months నుంచి హార్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే ఇంకొక కొత్త రకం చూస్తారు. ఒకటి రెడీ అవుతున్నాయి అన్నమాట. కాయలు ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి, ఇది టమోటో వైపు అండి. ఈ కనుపు చిక్కుడు ఇక్కడ పడి వచ్చింది. అంటే లాస్ట్ టైం ఇక్కడ అన్ని చిక్కుడులే ఉండే కదా, అందులో ఒక విత్తనం పడి వచ్చినట్టుందనమాట. టమోటోలోనే వచ్చేసి ఎంత బాగా వస్తుందో చూడండి. ఇంకా టమోటాలు ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఈ చిక్కుడులు అయితే చక్కగా కాస్తున్నాయి ఇందులో. మనం ఏ రకం పెట్టినా టమాటోలోనైనా ఎందులోనైనా సరే ఒక చిక్కుడు విత్తనం పెట్టడం వల్ల అది మేలే జరుగుతుందండి. మొక్కలకి నైట్రోజన్ బాగా అందుతుంది. చిక్కుళ్ళు ఉంటే మంచిదే. ఒక్కొక్క మొక్కని అక్కడక్కడ పెట్టవచ్చు. మరి అన్నిట్లో పెట్టేసుకున్నా డామినేట్ చేసేస్తాయి. ఇవి ప్లేస్ ఉండాలి, తీగ అల్లుతుంది కదా. ఎక్కడైనా సపోర్ట్ ఉంది అంటే కొంచెం మంచి పెద్ద సైజు బ్యాగ్లో కానీ మనం ఈ టమాటోల్లోనో వంకాయలోనో ఒక విత్తనం పెట్టామనుకోండి, వాటితో పాటు ఇవి కూడా వస్తాయి. కనుపు చిక్కుడు అయితే ఈరోజు ఫస్ట్ టైం మంచి హార్వెస్ట్ వచ్చిందనమాట. ఇంతకుముందు కొంచెం తక్కువ వచ్చేవి. ఈసారి అయితే ఈ వెరైటీ మాత్రం చాలా బాగా వచ్చాయి. యాజ్ యూజువల్గా గ్రీను అవి కూడా వచ్చాయిలేండి, అవన్నీ ఉన్నాయి చెట్లకి. మరి కోస్తే తెలుస్తుంది మనకి ఎన్ని వస్తాయో, కానీ ఇవైతే గుత్తులు బాగా కనిపిస్తున్నాయి.
ఇదిగోండి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి, ఎంత బాగున్నాయో. తర్వాత ఇవి మార్కెట్లో దొరికే చిక్కుడండి, బీన్స్లా ఉంటాయి. ఇవి కూడా ఈసారి అయితే గింజలు చాలా బాగా ఫామ్ అయ్యాయండి, చాలా గట్టిగా ఉన్నాయి గింజలు. వర్షాలు పడితే చిక్కుళ్ళు ఏవైనా సరే వర్షాలకి హెల్తీగా వస్తాయన్నమాట, కూరగాయలు ఏవైనా బాగుంటాయి. ఇంకా చిక్కుళ్ళు అయితే కొయ్యలేక విసుగొచ్చి అంత కాయలు వస్తున్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయో. చూసారా బుట్ట నిండుగా వచ్చాయి, అసలు ఎన్ని కాయలు వచ్చాయో. ఇంకా ఇది కర్రపెండ్లు అంటాం కదండి, వాటిలో ఇంకొక 2 గుత్తులు ఉండిపోయినాయి. ఇదిగోండి బుట్ట నుంచి కింద పడిపోయిన అన్ని కాయలు వచ్చాయన్నమాట, చాలా హెల్తీగా చాలా బాగా వచ్చాయి. కొన్ని పండిన విత్తనాలు కూడా వచ్చాయి. కనుక చిక్కుడును ఈ చిక్కుడు ఇక్కడ వేసేస్తున్నానండి. మనం కూరగాయలు బుట్టలు సరిపోవు కదా, ఎన్ని కోసినా సరే బుట్టలు ఎన్ని బుట్టలు తెస్తానో పైకి అయినా సరే సరిపోవు అనమాట. ఇంకా అందుకని మేట మీద వేసేస్తున్నాను. ఇవేమో ఆల్ సీజను చిక్కుడండి, ఇవి కూడా చాలా వచ్చాయి. ఈరోజు అయితే ఎన్ని వస్తాయో మరి చూడాలి.
అవి మామూలుగా చూపిస్తే 2 బుట్టల్లో చూపించవచ్చండి. కాకపోతే నేను వాటిని అడ్జస్ట్ చేసి అలాగా ఒకే బుట్టలో పట్టేలాగా అలాగా చేస్తానన్నమాట. షో కోసం అయితే ఇవి వెరైటీకి 2 బుట్టల్లో చూపించవచ్చు, అన్ని కాయలు వస్తాయి. గుత్తులు అయితే చూడండి ఎంత బాగున్నాయో. కాకపోతే వీడియో తీయడానికి మాత్రం చాలా అసలు ఎంత చేసినా కనీసం ఒక 1.5 అవర్ 1 అవర్ నుంచి 1.5 అవర్ పడుతుందండి హార్వెస్ట్. నేను అట్లాగే దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ లోపల తీసుకొస్తాను, కానీ ఎడిటింగ్ చేసి కొంచెం ఫార్వర్డ్లో పెట్టి వీడియోస్ని కొంచెం ఫాస్ట్గా అట్లా చేస్తాను. కానీ అది వీడియో తీయడానికి మాత్రం అయితే చాలా కష్టం అవుతుందండి. తీయడానికి ఎవరు ముందుకు రావట్లా. హార్వెస్ట్ అంటే భయపడిపోతున్నారనమాట. ఇంతసేపు అయితే మా వాళ్ళు కాదు అనేసి. అందుకోసం వీడియోస్ అందులోనూ శ్రావణ మాసం ఒకటి వచ్చింది కదా, ఇంక ఈ మధ్య అంతా బిజీగా అనమాట. వీడియోస్ కొంచెం అంటే తక్కువ పెట్టాను. ఇంట్లో క్లీనింగ్లు ఇవి అవన్నీ చూసుకొని ఇంకా గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఒక పక్క వీడియోస్ కూడా చేయడానికి కొంచెం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొన్ని పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వీడియోస్ మళ్ళీ చేయాలి.
చూడండి ఎన్ని కాయలు కింద పడిపోతూ ఉంటే నేను అలా బుట్టకి అడ్జస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఇవి కూడా ఇక్కడ వేసేసుకున్నాం. ఆల్రెడీ 4 రకాల చిక్కుళ్ళు కోసుకున్నామండి. ఈరోజైతే 365 డేస్ చిక్కుడు అయితే ఈరోజు కొయ్యలేదు కాబట్టి 4 రకాలు మాత్రం కోసం. ఇక్కడ వంకాయలు అయితే చూడండి, ఈ వైలెట్ కలర్ లాంగ్ అయితే ఎంత బాగా వచ్చాయో, చెట్టంతా కాయలు వచ్చాయి. ఈరోజైతే వంకాయలు గ్రీన్ ఉంది, బ్లాక్ ఉంది, వైలెట్ కలర్ లాంగ్ ఉన్నాయి, పెన్నాడా ఉన్నాయి, వైలెట్ కలర్ ఇంకొక ఓవెల్ షేప్తో ఒకటి ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో అసలు వంకాయలు అయితే ఒక 5-6 రకాలు అయితే హార్వెస్ట్ చేసుకుంటాం ఈరోజు. చూడండి పింక్ వంకాయలు, గ్రీన్, వైలెట్ లాంగు, పెన్నాడ, బ్లాక్ వంకాయలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. వంకాయలు అయితే ఎప్పుడు మనకి కనీసం ఒక 6-7 రకాలు తక్కువ లేకుండా వస్తాయి. చూడండి రంగురంగుల వంకాయలు, రంగురంగుల చిక్కుడుకాయలు. తర్వాత టమాటోలు అయితే ఇంకా లాస్ట్ అయిపోతున్నాయండి. ముందు పెట్టిన మొక్కలు అయితే లాస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ రెండవసారి పడి వచ్చిన మొక్కలు ఉన్నాయి. అదంతా పూత కాయ స్టార్ట్ అయిందనమాట. ఇంకొక 15 డేస్కి అవి స్టార్ట్ అవుతుంది
ఇంకా అవి వచ్చేటప్పుడే మళ్ళీ నారు వేసేసుకుంటే అవి అయిపోయే టైంకి తరుగు టైం పెట్టుకున్నవి ఇలా స్టెప్ బై స్టెప్ ఎవ్రీ మంత్ ఒక 10 మొక్కలు మనం నారు వేసుకొని ఇలా నాటుకుంటే మనకి రెగ్యులర్గా టమోటాలు అయితే ఎక్కువ వాడుకునే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఇలా వస్తాయి అన్నమాట, ఎక్కువ వస్తాయి. టమాటోలు అయితే కొంచెం తక్కువే వచ్చాయండి. తర్వాత దొండకాయలు ఉన్నాయి అక్కడక్కడ, ఇవి కూడా ఈరోజు కొన్ని అయితే పండిపోతున్నాయండి. లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేయలేదు, అవి అన్నీ ముదిరిపోయి ఆ చెట్టుకి కొన్ని ఇటువైపున అటువైపున కూడా కొన్ని కొన్ని పండిపోయి రాలిపోతున్నాయి. ఇటువైపు అయితే చూడండి ఎలా పండిపోయినాయో, మొత్తం ఎలా కనిపిస్తున్నాయంటే మనకి స్ట్రాబెర్రీస్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి. ఈరోజైతే ఈ దొండకాయలు వచ్చాయండి. తర్వాత ఇక్కడ మిరప అయితే చాలా వచ్చాయండి, చాలా రకాలు ఉన్నాయి. మిరపలోనూ అయితే ఒక 7-8 రకాలు ఉన్నాయి. ఈరోజైతే కొన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే పండిపోతున్నాయి. చెట్లు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇంకా బయటికి కొని తెచ్చుకునే పరిస్థితి లేకుండా గార్డెన్లో వచ్చిన మిరపకాయలే సరిపోతున్నాయి అన్నమాట వాడుకోవడానికి. రోజు తీస్తూనే ఉంటాను, కానీ ఎన్ని అవసరం అన్నీ తీస్తాను, మిగతావన్నీ చెట్లకు ఉంటాయి. అందుకోసమని అన్నీ కలర్ వచ్చేసి ఇంక ఈరోజు అయితే కొంచెం ఎక్కువే తీసేస్తున్నాను. కలర్ వచ్చేవి రానివి కూడా చూడండి, ఓవెల్ షేప్లోని రౌండ్గా ఉండేవి, తర్వాత సూర్యముఖి లాంటివి, గుంటూరు చిల్లీస్, ఏవో రకరకాల వైలెట్ కలర్ అంటే కొంచెం బ్లాక్ లాంటివి, ఏవో రంగురంగులండి. ఇందులో కొన్ని వేసినవి, కొన్ని పడివచ్చినవి, ఏవైనా ఇవన్నీ కొంచెం బాగా స్పైసీగా ఉన్నవేనండి, చాలా ఘాటుగా ఉంటున్నాయి. కారం ఎక్కితే ఎక్కువ ఉంటుంది, మనకి రెగ్యులర్ యూజ్కి అయితే చాలా బాగుంటున్నాయి. ఇక్కడ కూడా ఒక 2 రకాలు ఉన్నాయి, ఈ ఓవెల్ షేప్ వేను అలాగే వైటు. ఇవి కొంచెం పెద్ద సైజు అనమాట, అటువైపు ఉన్నవి చిన్న సైజు అలాగే అనిపిస్తాయి, కానీ ఇవి కొంచెం పెద్దవి, అవి చిన్నవి.
చూడండి ఎన్ని చిల్లీస్ వచ్చాయో. ఇంక ఈ వారం అంతా సరిపోతాయండి. అలాగే అక్కడక్కడ పడి వచ్చినవే ఇవన్నీ తెల్ల కాకరకాయలు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని కోసుకుందాం. ఈ రోజుకైతే ఇవి వచ్చాయండి తెల్ల కాకరకాయలు. తర్వాత ఎర్ర గోంగూర ఉంది. ఇది బాగా కొమ్మలు పైకి వెళ్ళిపోతున్నాయండి. కట్ చేసి వస్తే కొంచెం కిందనే పెరుగుతాయి కదా, ఎక్కువ కొమ్మలు వస్తాయి అన్నమాట. మరీ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయి. అందుకోసమని ఇంకా కూరకి వాడుకోవడానికి పనికి వస్తుంది. చెట్లు కూడా కొంచెం బుషిగా వస్తాయని చెప్పేసి పెద్ద పెద్ద కొమ్మలన్నీ కట్ చేసి వస్తున్నాను ఈరోజు అయితే. ఈ వర్షాలకి బాగా వస్తుందండి గోంగూర అయితే. ఒకసారి నాటుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది మనకి. పులుపు కూడా ఉంటుంది, పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఎలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఒకసారి నాటుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుందండి, మామూలు గోంగూరలా కాకుండా. ఈరోజైతే ఈ గోంగూర హార్వెస్ట్ చేసుకున్నాం. చూసారు కదా, ఈ హార్వెస్ట్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరింత వైరల్ అవుతాయి వీడియోస్, 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. ఆర్గానిక్ ఫుడ్ అందరూ పండించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, అది మన కాన్సెప్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ.